బ్రో సంధ్యా థియేటర్లో పుష్ప రిలీజ్కి ఒక నిండు ప్రాణం పోయింది బ్రో. తల్లి ప్రాణం ఎలా చూడొచ్చు? అదైతే మా యాజ్ ఏ ఫ్యాన్స్గా మేమంతా చాలా బాధపడుతున్నాం అన్న. అల్లు అర్జున్ గారు కూడా దాన్ని చూసుంటారు. సో ఇంకా ఫర్దర్గా ఏదైనా వాళ్ళకి మంచి చేయాలనే అర్జున్ మీద చాలా కేసులు నమోదు అవుతున్నాయి, దానికి ఏం చెప్తారు? కేసులు ఆయన మీద నమోదు చేయడం అనేది తప్పన్న. ఎందుకని అంటే ఆయన అలా జరుగుతుందని తెలిసి అక్కడికి రాలేదు. అదొక్కటి గుర్తుపెట్టుకుని ఎవరైనా సరే వాంటెడ్గా జరిగింది అది కాదు కదా, అందరికీ తెలుసు. ఏదో సడన్గా జరిగిపోయింది యాక్సిడెంట్ అనేది. చెప్పలేని విధంగా అది ఎవరు ఊహించలేదు, ఎవరు కావాలని అయితే చేయలే. అదొక్కటే ఆలోచించాలి అందరూ. అది కానీ చాలా వరకు అల్లు అర్జున్ గారు తప్పని కొన్ని చోట్ల ధర్నాలు చేస్తున్నారు, నెగిటివ్ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఏ హీరోకైనా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఆ చెడ్డ వాళ్ళు వీళ్ళని దొయ్యాలి అంతే. యాంటీ ఫ్యాన్స్ అంటారా? యాంటీ ఫ్యాన్సే కంపల్సరీ. ఇప్పుడు ఫ్యాన్ అనేవారు నేను చెప్తున్నా. ఏమని వాళ్ళకి జరిగింది అది ఏ ఫ్యామిలీకి జరిగినా పాపం లైక్ బాధ అని చెప్తున్నాం. అదే యాంటీ ఫ్యాన్స్ ఏం చేస్తారు, మేము అల్లు అర్జున్ గారిని ఇంకే సినిమాలు తీయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఏదంటే అవి రాసుకుంటారు. వాళ్ళకి అది యాంటీ ఫ్యాన్స్ అని ఖచ్చితంగా చెప్తా ఉన్నా. వాళ్ళని తప్పు ఎవరిది అని ఎవరిని చెప్పలేమన్నా. ఎందుకనంటే సినిమా హాల్ యాజమాన్యం ఉంది తప్పు ఉంది, అల్లు అర్జున్ గారు చెప్పకుండా అక్కడికి రావడానికి తప్పు ఉంది. ఇంకోటి అక్కడికి వచ్చిన తర్వాత ఒక పోలీస్ వ్యవస్థ అంతమంది ఫ్యాన్స్ని ఏదో కర్రలు కత్తిలు రౌడీలా కొత్తడం తప్పు ఉంది. ఇవి అన్నీ పోల్చుకుంటే అందరిలో తప్పులు ఉన్నాయి. అదేదో సడన్గా జరిగిందే తప్పు, వాంటెడ్గా చేసింది అయితే కాదు. ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తుపెట్టుకొని మీరు కొద్దిగా ఫాలో అవ్వాలంతే.